అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులకు టాటా చెప్పి రహదారిపై నడుచుకుంటూ పాఠశాలకు బయలుదేరిన మరుక్షణంలోనే అతివేగంగా కారు దూసుకువచ్చే ద్విచక్ర వాహనాలను అక్క చెల్లెలను ఢీకొట్టిన ఘటనలో అక్క ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోగా చెల్లి తీవ్రంగా గాయపడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలోని 365 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సందు సురేష్, సునీత దంపతుల పెద్ద కూతురు నాత్విక, చిన్న కూతురు చారులికలు తమ తల్లిదండ్రులకు టాటా చెప్పి ఇంటి నుండి నడుచుకుంటూ పాఠశాలకు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే కారు రూపంలో ప్రమాదం దూసుకువచ్చి రహదారి పక్కనున్న 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన అనంతరం అక్క చెల్లెలను ఢీకొట్టిన ఘటనలో చెల్లెలు చారులిక తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించింది. ఈ ప్రమాదంలో అక్క నాత్విక సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రమాద బారి నుంచి త్రుటిలో తప్పించుకుంది. గ్రామస్తులు తీవ్రంగా గాయపడిన చారులికను హుటాహుటిన మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గ్రామంలో వరుసగా రహదారి ప్రమాదాలు చోటు చేసుకుని గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తీవ్రంగా గాయపడుతున్నారని, గ్రామంలో అంతర్గత రహదారులకు అనుసంధానంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తుల రాస్తారోకోతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. గ్రామస్తులకు పోలీసులకు వాగ్వాదంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. టైంకు పోతారు. నేను ఇంటికాడ ఉన్న రోజు తీసుకొని పోతా. అయితే నాకు వేరే పని ఉండి చేనుకాడికి పోయినా. అయితే రోజు పోయి వస్తారు. ఆ పాప పెద్ద పాప, చిన్న పాప తీసుకొని పోతారు. ఇద్దరు బ్యాగులు వేసుకొని పోతారు. ఆ రోడ్డు దాటే కాడ ఆగినట, కానీ కారు రన్నింగ్లో ఉండి గుద్దిందట, ఎగిరి కింద పడదట. ఇక్కడ మెదడు దెబ్బ తాకి మెదడు తగ్గుతా పోయిందట. పిడిసలు వస్తాయి, ఖమ్మం తీసుకోమని అటు తీసుకోమని అంటాడు. స్కానింగ్ చెప్తా అన్నాడు. ఈరోజు మార్నింగ్ సందు సురేష్ వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళే మార్గంలో 360 మరి హైవే రోడ్డు పైన వెళ్తుంటే స్కూల్ ఆగి వెళ్తుండగా అది పెద్ద రస్తా వల్ల కారు పైనుంచి రావడం జరిగింది. 2 బైకులను ఢీ కొట్టి ఆ మిగిలినగా పాపకు దాకంగా పాప చాలా విషాదంగా ఉంది. దీనికి న్యాయం మీరే మాట్లాడాలి. మా ఊర్లో ఎవరికి చెప్పినా, ఏ పెద్దవాళ్ళకి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. దీనికి మీరే ఉన్నారు. వాళ్ళు ఓన్లీ చేసుకొని బతికే ఓన్లీ వ్యవసాయ రైతులు మాత్రమే. దీనికి మీరే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సర్వ చేయకుండా ఒక హైవే రోడ్డును గ్రామీణ ప్రాంతం నుంచి తీసుకుపోయి ఆ గ్రామానికి రవాణా సౌకర్యం అనేటువంటిది డివైడర్లు కూడా కనీసం ఏర్పాటు చేయకుండా ఉండడం అన్న నిర్లక్ష్యంతో ఈరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి.
దాని పర్యవసనంలో భాగమే ఈరోజు కంబాలపల్లి గ్రామంలో ఒక స్కూల్ విద్యార్థిని కారు ఢీకొని ప్రాణ ప్రదర్శన ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించి స్కూల్ జోన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కంబాలపల్లి గ్రామానికి ఉన్నటువంటి మా రహదారి ఏదైతే ఉందో దానికి డివైడర్లను ఏర్పాటు చేసి తక్షణమే ఈ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక నిన్నగాక మొన్న బర్రెలను గుద్ది బర్రెలు చనిపోయిన పరిస్థితి ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైవేను నిర్మించకున్నటువంటి మినిమం నామ్స్ ఉన్నప్పటికీ అవన్నీ బేఖాతరు ఇచ్చి కాంట్రాక్టరు తన యొక్క స్వలాభం కోసం ఈ యొక్క హైవేను ఊరి మధ్య తీసుకెళ్లాడు. దీనికి ఇప్పటికైనా బైపాస్ని ఏర్పాటు చేసి బైపాస్ ద్వారా ఉన్నత హెవీ వెహికల్ పోసే విధంగా చూడాలి తప్ప ఊరి మధ్యలో నుంచి ఇష్టానుసారంగా ఇష్టమైనటువంటి స్పీడ్ బ్రేకర్ లేకుండా స్పీడ్ లిమిట్ లేకుండా ఇష్టమైనట్టుగా ఏదో రోడ్ వేసా వదిలిపెట్టినటువంటి ఏదైతే అవలంబిస్తున్నారో దాని పర్యవసనం ఈరోజు ఇటువంటి యాక్సిడెంట్ అనేది జరుగుతున్నాయి. కావున తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఆర్ఎండ్బి అధికారులు ఈ యొక్క కంబాలపల్లి గ్రామానికి డివైడర్ ఏర్పాటు చేయాలి, స్పీడ్ లిమిట్ ఏర్పాటు చేసి బైపాస్ ను కూడా దీనికి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏదైతే యాక్సిడెంట్ అయిన పాపకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.